ఏపీ లిక్కర్ కేసులో మరొకరిని అదుపులోకి తీసుకుంది సిట్ బృందం. ఈ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి వరుణ్ను శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు. దుబాయ్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రాగానే పక్కా సమాచారంతో పట్టుకున్నారు. ఇక ఇదే కేసులో కాచారం ఫామ్ హౌస్ లో సీజ్ చేసిన 11 కోట్ల నగదుపై దర్యాప్తును లోతుగా చేస్తున్నారు సిట్ అధికారులు. 11 కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎలా వచ్చాయన్న దానిపై ఆరా తీస్తున్నారు. సులోచన్ ఫామ్ హౌస్ యజమానిని విజయేంద్రరెడ్డిగా గుర్తించారు సిట్ అధికారులు. విజయేంద్రరెడ్డి తల్లి సులోచన పేరుతో ఫామ్ హౌస్ ఉంది. ఫామ్ హౌస్ లోనే వర్ధమాన్ కళాశాల క్రీడా ప్రాంగణం, వసతి గదులు ఉన్నాయి. ఫామ్ హౌస్ స్టోర్ రూమ్ లోని బియ్యం బస్తాల మధ్య నగదు దాచినట్టుగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో వెళ్లి నగదు పట్టుకుంది సిట్ బృందం. ఇక అంతకుముందు మద్యం కేసు నిందితుడు రాజ్ కసిరెడ్డి సూచన మేరకు 12 బాక్సుల్లో భద్రపరిచిన 11 కోట్ల నగదును అధికారులు సీజ్ చేశారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఝాన్సీరాణి ఏపీ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా సిట్ అధికారులు హైదరాబాద్లో సోదాలు కొనసాగిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. గడిచిన కొద్ది రోజులుగా వివిధ ప్రాంతాలకు సంబంధించి కూడా లిక్కర్ స్కామ్కి సంబంధించి ఎవరైతే నిందితులుగా ఉన్నారో వారికి సంబంధించిన ఆఫీసులు, అదేవిధంగా సన్నిహితుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈరోజు ఉదయం ఇటు రాజ్ కసిరెడ్డి సంబంధించిన ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన ఇచ్చిన దానికి సంబంధించి ఆయన గతంలో పురమాయించిన ప్రకారం కూడా ప్రస్తుతానికైతే ఇటు రంగారెడ్డిలో సంబంధించిన ఒక ఫామ్ హౌస్లో కూడా ఇటు 11 బాక్సులకు సంబంధించి కూడా ప్రస్తుతానికైతే పెద్ద మొత్తంలో డబ్బులు పట్టుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఈ కేసుకు సంబంధించి కూడా ఏ పార్టీగా ఉన్న వరుణ్ కూడా కొద్దిసేపటి క్రితం ఇటు సిట్ అధికారులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తుండగా పక్కా సమాచారం మేరకు అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఏపీ సిట్ అధికారులు కూడా అనేక కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. ముందు నుంచి కూడా గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా అప్పటి ప్రభుత్వం ఏర్పాటు చేసిన మద్యం దుకాణాలకు సంబంధించి కూడా ఎక్కడ ఆన్లైన్ చెల్లింపులు కాకుండా కూడా పూర్తిగా నగదు రూపంలో డబ్బులు వసూలు చేశారని కూడా ఇప్పటికే అనేక ఆరోపణల నేపథ్యంలో తాజాగా ఏపీ లిక్కర్ స్కామ్కి సంబంధించి కూడా హైదరాబాద్లో ముఖ్యంగా రంగారెడ్డి ఏరియాలో కూడా ఫామ్ హౌస్లో పెద్ద మొత్తంలో డబ్బులు బయటపడడంతో కూడా ప్రస్తుతానికైతే అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇటు చాణిక్యతో పాటు రాజ్ కసిరెడ్డి సంబంధించిన వారు ఇచ్చిన ఆదేశాల మేరకే తాము ఏపీ నుంచి కూడా ఇక్కడికి వివిధ అట్టాపెట్టల్లో కూడా డబ్బులు తీసుకొచ్చి నిల్వ చేసినట్టుగా ఇప్పటికే వరుణ్తో పాటు మరికొంతమంది చెప్పిన నేపథ్యంలో కూడా ప్రస్తుతానికైతే గతంలో వారిచ్చిన వాంగ్మూలం ప్రకారం అయితే సిట్ అధికారులు కూడా ఈరోజు ఉదయం రంగారెడ్డి సరిహద్దు ప్రాంతాల్లో కూడా సోదాలు చేసినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఫామ్ హౌస్లో పెద్ద మొత్తంలో కూడా నగదు బయటపడినట్టుగా మనం చెప్పుకోవాల్సింది. ప్రస్తుతానికైతే గతంలో వరుణ్తో పాటు మరొక వ్యక్తి ఇచ్చిన వాంగ్మూలం ఆధారం కూడా ప్రస్తుతానికైతే సిట్ అధికారులు హైదరాబాద్లో సోదాలు చేస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం వైపు అతడిచ్చిన వాంగ్మూలం ప్రకారం కూడా ఇటు ఫామ్ హౌస్లో పెద్ద మొత్తంలో నగదు పట్టుకోవడం, ఆ తర్వాత వరుణ్ని ఇటు సిట్ అధికారులు అదుపులోకి తీసుకునే నేపథ్యంలో కూడా ఈ కేసుకు సంబంధించి కూడా కొన్ని కీలక విషయాలు రాబట్టే ప్రయత్నం ఇటు సిట్ అధికారులు చేసినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.